హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈరోజు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు, అంటే ఎవరు అర్హులు, జీతం ఎంత ఉంటుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, పరీక్ష ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, పరీక్ష విధానం ఏముంటుంది, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూద్దాము నోటిఫికేషన్ ఏముందో. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి 5/8/2022. సో ఆగస్టు 15 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది చేసుకోవడము. ఈరోజు అయితే చేయడానికి లేదు. నెక్స్ట్ ఎప్పటి వరకు ఉంది అంటే కరెక్ట్ 1 మంత్ ఇచ్చారు. 5/9/2022 సాయంత్రం 5 గంటల వరకు, అంటే నెల రోజులు అప్లికేషన్కి అయితే టైం ఇచ్చారు. అయితే మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎగ్జామ్కి సంబంధించి డేట్ ఇచ్చిన తర్వాత వారం రోజుల ముందు హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం చూడాల్సిన వాటిలో ముఖ్యమైనవి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాము. వేకెన్సీస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీసు మల్టీ జోనల్ పోస్టులు, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని 2 మల్టీ జోన్లు ఉన్నాయి. వాటి ఆధారంగా భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1కి వచ్చేసి 54 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 2కి వచ్చేసి 59 ఉన్నాయి. మొత్తం 113 వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 39 సంవత్సరాలు. మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 39 ఇయర్స్ ఉండాలి. 39 ఇయర్స్ దాటినా 21 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న ఎలిజిబిలిటీ రాదు. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు రిజర్వేషన్స్ని బట్టి. ఇక శాలరీ, జీతం ఎంత ఉంటుందంటే 45,960, 45,960 నుంచి 1,24,150 వరకు. ఇది స్కేల్ అనమాట, స్టార్టింగ్లో ఉన్నటువంటి స్కేలు. అయితే ఇందులో 45,960 స్టార్టింగ్లో వస్తుంది కదా, దాని మీద హెచ్ఆర్ఏ, అదేవిధంగా డిఏ, ఇతర అలవెన్స్లు అన్నీ కలుపుకొని 53 నుంచి 54,000 వచ్చే అవకాశం ఉంది. సో 50,000 ప్లస్ శాలరీ ఉన్నటువంటి పోస్టుల్లో ఇది ప్రధానమైనది. నెక్స్ట్ ఇక ఈ వేకెన్సీస్ 113 ఉన్నాయి కదా, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, అవి ఎన్ని అంటే ఏ రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి కమ్యూనిటీ వైజ్గా మల్టీ జోన్ వైజ్గా అనెక్సరీ 1లో ఇచ్చారంట. అది చూద్దాము తర్వాత. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే ఎగ్జామ్ నవంబర్ మంత్ 2022 నవంబర్లో నిర్వహించడానికి అవకాశం ఉంది. లైక్లీ టు బి హెల్డ్ అని చెప్పేసి అన్నారు, అంటే నవంబర్లో నిర్వహించడానికి అవకాశం ఉంది. అయితే కమిషన్ అనేది ఎప్పుడైనా తేదీని ప్రకటించవచ్చు, ఏ మంత్లో అయినా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ అయితే ప్రస్తుతం అనుకుంటున్నారు. ఇక కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ ఆఫ్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నారు, అంటే కంప్యూటర్ మీద కానీ లేదంటే OMR బేస్డ్గా కానీ నిర్వహించే అవకాశం ఉంది. ఇది కూడా కమిషన్ యొక్క డిసిజను. అయితే అప్లికేషన్స్ తక్కువ ఉంటే, అంటే 25,000 కంటే తక్కువగా ఉంటే సాధారణంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. 25K ప్లస్ అంటే 25,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే కనుక OMR బేస్డ్గా పెట్టే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి ఏంటి అంటే మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఈక్వెలెంట్ అంటే వాటికి సమాన అర్హత ఉన్నటువంటి డిగ్రీ ఉండాలి. సో అదర్ అంటే ఈసీఈ, సిఎస్సి ఇలాంటి బ్రాంచెస్ ఈక్వెలెంట్ కిందకి రావు. సో మెకానికల్ ఇంజనీరింగు, ఆటోమొబైల్ ఇంజనీరింగు వాటికి సమానంగా ఉండే అర్హతలు. సింపుల్గా చెప్పాలంటే మెకానికల్ ఇంజనీరింగు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకు అవకాశం ఉంటుంది. లేదంటే మస్ట్ హోల్డ్ ఏ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3 years కోర్స్ అనమాట, అవార్డెడ్ బై ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బై AICTE అని చెప్పేసి అన్నారు. అంటే డిప్లొమా, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉన్న వాళ్ళకు కూడా ఉంది. వీటితో పాటు అండ్ అని చెప్పేసి ఇచ్చారు, మస్ట్ హోల్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆథరైజ్డ్ టు డ్రైవ్ హెవీ మోటార్ వెహికల్స్ని నడపడానికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా అడిగారు. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయంటే సో 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి,
మినిమం 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి క్యాండిడేటు, మేల్ క్యాండిడేటు. అదేవిధంగా ఈ 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ అనమాట. అంటే చెస్ట్ను మెజర్మెంట్ చేస్తే 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇన్స్పిరేషన్ అంటే శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఉమెన్కి అయితే హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్, 157.5 సెంటీమీటర్స్. సో మీరు చెక్ చేసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ వస్తుందో రాదు అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ చెస్ట్ కూడా ఇచ్చారు, 82.3 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అయితే కావాలి. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాటికి సంబంధించి ఇక్కడ హైట్ అనేది కొంత రిలాక్సేషన్ ఉంది. 160 సెంటీమీటర్స్ మేలు, అదేవిధంగా 152 సెంటీమీటర్స్ ఫీమేల్కి ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు ఫిజికల్ మెజర్మెంట్స్. ఇక ఐ విజన్, రైట్ ఐ లెఫ్ట్ ఐ అని చెప్పేసి కూడా ఐ విజన్కి సంబంధించి కూడా ఇక్కడ డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ అని చెప్పేసి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఆల్రెడీ డిస్కస్ చేసాము. 21 ఇయర్స్ మినిమము, 39 ఇయర్స్ మ్యాక్సిమము. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఏ డేట్కి చూస్తారంటే 1/7/2022 తేదీకి చెక్ చేస్తారు. ఈ తేదీ ప్రకారంగా చూస్తారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ సర్వీస్ లెంత్ను బట్టి 5 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. అంటే కన్సిడర్ చేస్తారు 39 ఇయర్స్ పైన. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్, ఎన్సీసీ ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్, అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 39కి ఈ రిలాక్సేషన్స్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. అదే అంటే అప్లికేషన్ ఫీ అనమాట. ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఇది అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి 120 రూపీస్ సపరేట్గా ఉంటుంది. ఇది అందరూ పే చేయకూడదు. అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ఫీజు ఉండదు. ఇక అందరు ఎంప్లాయీస్ పబ్లిక్ సెక్టార్లో కానీ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, పిఎస్యూస్, కార్పొరేషన్స్ ఇందులో ఉన్న ఎంప్లాయీస్ పే చేయాలి. 120 పే చేయాలి ప్లస్ 200. సో అన్ఎంప్లాయీస్కి అయితే ఇది ఉండదు. కేవలం 200 రూపాయలు పే చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అనెక్సరీ 1లో మనకి ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీ. బ్రేకప్ అంటే ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్లో ఏ కేటగిరీలో అని చెప్పేసి ఇస్తారు కదా, అది మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో ఓసీలో వచ్చేసి జనరల్ 15, మల్టీ జోన్ 1 చెప్తున్నాను. జనరల్ 15, ఉమెన్కి 7 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్ 3, ఉమెన్ 2. సో జనరల్లో ఉమెన్ కూడా పోటీ పడవచ్చు, ఉమెన్కి మళ్ళీ సపరేట్ ఉంటాయి. కానీ ఉమెన్ కేటగిరీలో ఉన్న వాటికి జనరల్లో ఉన్న మేల్ పర్సన్స్ పోటీ పడడానికి లేదు. ఇదనమాట తేడా. నెక్స్ట్ బీసీఏలో 3, ఉమెన్కి 2, బీసీబీ 2. సో ఇక్కడ ఇది చూడండి, మీరు గమనించవచ్చు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మల్టీ జోన్ 2లో కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 16, 8, ఇక్కడ 4, 2 ఈ విధంగా టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది పీడిఎఫ్ లింక్ అనేది కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్ పరీక్ష విధానం చూద్దాము. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది పరీక్ష అనేది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పేసి ఇచ్చారు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్, డ్యూరేషన్ 150 మినిట్స్. అదేవిధంగా 150 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ 150, మినిట్స్ 150, అంటే 2.5 గంటలు, మార్క్స్ కూడా 150. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారంట. క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ కూడా 150. అయితే ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి, 300 మార్కులు. టోటల్ 450 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపరు బైలాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో కలిపి ఇస్తారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిప్లొమా లెవెల్ పేపర్ అయితే ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇక జనరల్ స్టడీస్ పేపర్ని చూసినట్లయితే ఇక్కడ సిలబస్ 15 అంశాలు ఇచ్చారు దాదాపుగా. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంటు, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ, అంటే జాగ్రఫీ గురించి. ఈ విధంగా మొత్తం మనకు 15 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో రీజనింగ్ కూడా ఉంది, డేటా ఇంటర్ప్రిటేషను, బేసిక్ ఇంగ్లీషు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మొత్తం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బేస్డ్గా ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు, ఈ సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. మీరు ఇంకా కావాలనుకుంటే ఈ
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఎలిజిబిలిటీ లేదు. మెకానికల్ ఇంజనీరింగు, ఆటోమొబైల్ ఇంజనీరింగు, లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది. లేదంటే వాటికి ఈక్వలెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నెక్స్ట్ వీటి తర్వాత రాబోతున్నటువంటి నోటిఫికేషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉండే అవకాశం ఉంది. సో ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పిన. సో వాటికి కూడా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఇక ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.